సార్వత్రిక ప్రవేశాలకు రేపే ఆఖరు. ప్రస్తుత విద్యా సంవత్సరం సార్వత్రిక ఓపెన్ 10 ఇంటర్లో తాత్కాల్ ద్వారా ప్రవేశాలు పొందేందుకు ఈ నెల 17 లోపు దరఖాస్తు చేసుకోవాలని దండేపల్లి అధ్యయన కేంద్రం సమన్వయకర్త సంఘర్ష్ రాజేశ్వరరావు కోరారు. ఇది చివరి అవకాశమని అభ్యాసకులు తమ నిజ ధృవపత్రాలతో స్థానిక ఉన్నత పాఠశాలలో సంప్రదించాలని సూచించారు. ప్రవేశ రుసుము ఆన్లైన్ కేంద్రాల్లో చెల్లించి సంబంధిత పత్రాలు పాఠశాలలో అందజేయాలన్నారు. వివరాలకు చరవాణి సంఖ్య 8309769067 నంబర్లో సంప్రదించాలని కోరారు. ముగిసిన ప్రచారం ప్రలోభాలు షురు. జిల్లాలో చివరి విడతగా నిర్వహించనున్న జిల్లా పంచాయతీ ఎన్నికల ప్రచారం సోమవారం ముగిసింది. చివరి రోజు కావడంతో అభ్యర్థులు పోటాపోటీగా గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. భారీ ర్యాలీలు తీశారు. అభ్యర్థుల తరపున నాయకులు జోరుగా ప్రచారం చేపట్టారు. సర్పంచ్ల రాకతో తీరనున్న కష్టాలు. విద్యా సంస్థలకు 2 రోజులు సెలవు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పలు ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15న జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంచిర్యాల, నస్పూర్, మందమర్రి, భీమారం, జైపూర్, చెన్నూరు, కోటపల్లి మండలాల్లోని ప్రైవేటు విద్యా సంస్థలకు ఈ నెల 16, 17 తేదీల్లో సెలవు ప్రకటించారు. ఎన్నికల నిర్వహణకు విద్యా సంస్థల బస్సులను వినియోగిస్తున్న నేపథ్యంలో 2 రోజుల పాటు సెలవు పాటించాలని కోరారు. ఈ సెలవులకు బదులుగా వచ్చే ఏడాది జనవరి 10, ఫిబ్రవరి 14 తేదీలోని 2వ శనివారాలను పనిదినాలుగా నిర్ణయించినట్లు చెప్పారు. ప్రాథమిక స్థాయిలో సత్ఫలితాలకు కృషి. ప్రాథమిక స్థాయిలో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు, విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పరిశీలించేందుకు కేంద్రం ప్రత్యేక పరీక్ష నిర్వహించనుంది. 3వ తరగతి విద్యార్థుల భాష, గణిత సామర్థ్యాలను అంచనా వేసేందుకు వచ్చే ఫిబ్రవరి 26న జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఆధ్వర్యంలో ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ పేరిట పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సిద్ధం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ జిల్లా శాఖలను ఆదేశించింది. జిల్లా అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రత్యేక సాధన. జిల్లాలో ప్రాథమికోన్నత ప్రభుత్వ పాఠశాలలు 617 వరకు ఉన్నాయి. ఎన్సీఈఆర్టీ రూపొందించిన ప్రణాళికను అమలు చేయనున్నారు. ఎఫ్ఎల్ఎస్ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి పాఠ్య ప్రణాళిక బోధన, విద్యార్థులతో సాధన చేపట్టనున్నారు. ప్రధాన పరీక్షకు ముందుగా విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు మాదిరి పరీక్షలను నిర్వహించనున్నారు. నమూనా పరీక్షలు. ప్రభుత్వ, స్థానిక సంస్థల యూఆర్ఎస్ పాఠశాలల్లో 3వ తరగతి విద్యార్థులకు డిసెంబర్ చివరి వారం, జనవరి 3వ వారం, ఫిబ్రవరి 2వ వారంలో పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. ముందుగా పాఠశాల కాంప్లెక్స్ల పరిధిలో ఆయా సబ్జెక్టుల్లో 2 రీసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇవ్వనున్నారు. వీరు ఆయా పాఠశాలలో సంబంధిత విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ అందిస్తారు. అనంతరం పాఠశాలలో శిక్షణ అంశాలను అమలు చేస్తూ విద్యార్థులకు బోధన చేయనున్నారు. చిన్న వయసులో సర్పంచ్. నెన్నిల మండలం గన్పూర్కు చెందిన గన్న సతీష్ 23 ఏళ్ల వయసులో సర్పంచ్గా గెలిచారు. యాసంగిలో ఉల్లి సాగు. భూసారం బాగు. యాసంగిలో వరికి బదులు అవసరం ఉన్న చోట ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తే భూసారం పెరగడంతో పాటు దిగుబడి కూడా వస్తుంది. వేరుశెనగ, మొక్కజొన్న, నువ్వులతో పాటు ఉల్లి సాగు లాభదాయకమైంది. దీనికి తక్కువ పెట్టుబడితో పాటు తక్కువ స్థలంలో సాగు చేసుకునే అవకాశం ఉందని, అధిక దిగుబడులు పొందవచ్చని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మహేష్ వెల్లడించారు. బేల ఠాణా పేరు చెప్పి సైబర్ మోసం. బేల పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. మా ఎస్ఐ వాళ్ళ బంధువు అనారోగ్యంతో హైదరాబాద్లో చికిత్స తీసుకుంటున్నాడు. వాళ్లకు అత్యవసరంగా డబ్బులు పంపాలి, 50,000 ఫోన్పే చేయాలంటూ పలకరించిన సైబర్ నేరగాడు డబ్బులు తయారు చేసిన ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా: బేలలోని విత్తన దుకాణ యజమాని రవీందర్ వాంకడేకు ఆదివారం రాత్రి 8 గంటలకు అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్పే ద్వారా 50,000 పంపించు, నా దగ్గర డబ్బులున్నాయి, మీ వ్యక్తిని పోలీస్ స్టేషన్ వద్దకు పంపిస్తే ఇచ్చేస్తా అని చెప్పాడు. ఆ మాటలు నమ్మిన యజమాని ఫోన్ చేసి
ఫోన్పే చేసి తన దగ్గర పనిచేసే వ్యక్తిని స్టేషన్కి పంపించాడు. స్టేషన్ సమీపంలోని కిరాణా దుకాణం వద్ద ఆగాలంటూ నేరగాడు చెప్పాడు. అరగంట పాటు నిరీక్షించినా ఫలితం లేకపోవడం, ఆ తర్వాత ఫోన్ పనిచేయకపోవడంతో విషయం యజమానికి తెలిపాడు. దీంతో మోసపోయామని గ్రహించి ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎస్ఐ ప్రవీణ్ను సంప్రదించగా బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అపరిచిత వ్యక్తుల దగ్గర నుంచి ఫోన్ వస్తే క్రాస్ చెక్ చేసుకోవాలని సూచించారు. సర్పంచ్ భర్తపై కత్తితో దాడి. కుమ్రంభీం జిల్లా సిర్పూర్ మండలంలోని ఇటిక్యాల పహాడ్ గ్రామంలో సర్పంచ్గా ఎన్నికైన భాజపా మద్దతుదారులు బడాయి తానుబాయి భర్త పోషెట్టిపై స్వతంత్ర అభ్యర్థి భర్త మోర్లే భీమ్రావు దాడికి పాల్పడినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. వివరాలు ఎలా ఉన్నాయి? ఆదివారం జరిగిన రెండో విడత ఎన్నికల్లో భాగంగా తానుబాయి విజయం సాధించారు. ఓటమిని భరించలేక భీమ్రావు సోమవారం ఉదయం కత్తి తీసుకొని వచ్చి పోషెట్టిపై దాడికి ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. వెంటనే ఇంటి ముందు అతన్ని కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకొని సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. భర్తను చంపిన భార్య. వేధింపులకు గురిచేస్తున్న భర్తకు భార్య కొట్టి చంపిన ఘటన మందమర్రి రాజీవ్ నగర్లో కలకలం రేపింది. ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన వివరాలు ఇలా. లారీ డ్రైవర్ అయిన తరచూ మద్యం తాగి వచ్చి లారీ డ్రైవర్గా పనిచేస్తున్న మాటేటి చంద్రయ్య తన భార్య లక్ష్మి కుమార్తెతో కలిసి జీవిస్తున్నారు. ఆయన తరచూ మద్యం తాగి వచ్చి భార్య కుమార్తెను తీవ్రంగా వేధించేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కూడా మద్యం మత్తులో వేధిస్తుండడంతో విసుగు చెందిన లక్ష్మి ఇనుపరాడ్తో చంద్రయ్య తలపై కొట్టింది. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సిఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. హామీ పత్రంపై సంతకాల సేకరణ. నాణ్యమైన విద్యుత్తు ఉత్పత్తి చేయాలి. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని ఫ్లోటింగ్ ల్యాండ్ సోలార్ కేంద్రాల్లో రక్షణతో కూడిన విద్యుత్తును ఉత్పత్తి చేయాలని రక్షణ పక్షోత్సవాల కమిటీ కన్వీనర్ కె శ్రీనివాసులు కోరారు. గిరిజన సంక్షేమ గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తులు. మండలంలోని గన్నారం గిరిజన సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో 5వ తరగతిలో ప్రవేశానికి 6, 9 తరగతుల్లో బ్యాక్లాగ్ సీట్ల ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రమ్యకృష్ణ తెలిపారు. ఈ నెల 11 నుంచి జనవరి 21 తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. వెబ్సైట్ tgcset.cgg.gov.in, tgtwgulam.telangana.gov.in దరఖాస్తులు చేయాలని సూచించారు. 2026-27 విద్యా సంవత్సరానికి గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 22న ఉంటుందని, దరఖాస్తు రుసుము ₹100 చెల్లించాలని వివరించారు. ఆదాయ ధృవీకరణ పత్రం, కులము, పుట్టిన తేదీ, బోనాఫైడ్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటోతో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పిచ్చి మొక్కల తొలగింపు. రోడ్డు ప్రమాదంలో చోదకుడి మృతి. రోడ్డు ప్రమాదంలో చోదకుడు మృతి చెందిన ఘటన దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ గంగారాం తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని దుబ్బగూడెంకు చెందిన గోపాల్ 55 సంవత్సరాలు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం ఆటో కిరాయి నిమిత్తం మండలంలోని దేవాపూర్కు వెళ్లారు. కిరాయి ముగించుకొని అర్ధరాత్రి దేవాపూర్ నుంచి దుబ్బగూడెం వైపు వెళ్తుండగా సల్పలవాగు వద్ద సమీపంలో రహదారి పక్కన చెట్టుకు అదుపు తప్పి ఢీకొట్టారు. అటువైపు వెళ్తున్న వ్యక్తి చూసి స్థానికులకు సమాచారం అందించగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం నిమిత్తం కరీంనగర్ తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. బారాస నాయకుడిపై కత్తితో దాడి. మండలంలోని షెట్పల్లిలో సోమవారం సాయంత్రం బారాస నాయకుడిపై కత్తి దాడి జరగడం కలకలం సృష్టించింది. షెట్పల్లి గ్రామానికి చెందిన
కోరకొప్పుల శ్రీనివాస్ గౌడ్ గతంలో బారాస గ్రామ అధ్యక్షుడిగా పనిచేశారు. గీత కార్మికుల జీవనోపాధి పొందుతుండగా ఎప్పటిలాగే కల్లు గీయడానికి వనంలోకి వెళ్లారు. అదే గ్రామంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన కేశగౌని శ్రీనివాస్ గౌడ్, మేడగోని రాజగౌడ్లతో వివాదం చోటు చేసుకుంది. దీంతో కత్తితో కోరకొప్పుల శ్రీనివాస్ గౌడ్పై వారు దాడి చేయగా తల భాగంలో తీవ్ర గాయమైంది. చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా బాధితుడిని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బారాస జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ పరామర్శించారు. బాధితుడు జైపూర్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిర్మాణం పూర్తయ్యేదెన్నడో? తవ్వకాల్లో బయటపడిన దుర్గాదేవి విగ్రహం. హాజీపూర్ మండలం ముల్కలలో గోదావరి నదికి వెళ్లే రహదారిలో చేపట్టిన తవ్వకాల్లో దుర్గాదేవి విగ్రహం బయటపడింది. వేద బ్రాహ్మణుల మంత్రోచ్చరణల మధ్య భక్తులు పూజలు నిర్వహించారు. ధ్వంసమైన రోడ్డు, రాకపోకల కష్టాలు. చెన్నూరు మండలంలోని ఓత్కులపల్లి ప్రధాన రహదారి అధ్వాన్నంగా తయారైంది. ఎక్కడ పడితే అక్కడ తారు లేచి కంకర తేలింది. విధ్వంసమైన రహదారిపై రాకపోకలు సాగించేందుకు ద్విచక్ర వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుగా వాహనం వస్తుంటే పక్కకు జరిగేందుకు పాట్లు పడుతున్నారు. రాత్రి వేళల్లో వాహనాలు గుంతల్లో అదుపు తప్పి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రయాణికులకు తప్పని తిప్పలు. కుర్చీలు విరిగిపోయిన బస్ షెల్టర్. జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా బస్టాండ్లో ప్రయాణికులు కూర్చోవడానికి ఏర్పాటు చేసిన కుర్చీలు విరిగిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పారిశుద్ధ నిర్వహణ లేక పరిసరాలు దుర్వాసన వెదజల్లుతున్నాయి. జిల్లా కేంద్రంలో అనేక చోట్ల బస్సు షెల్టర్లు ఉన్నా సరైన సౌకర్యాలు లేక అవస్థలు తప్పడం లేదు. నిర్వహణ లేని మురుగు కాలువలు. తుప్పల్లో నియంత్రిక. పూర్తిగా చెట్ల మధ్యన కనిపించకుండా ఉన్న ఈ విద్యుత్ నియంత్రిక స్తంభం నగరంలోని సాయికుంట సమీపంలో కనిపించింది. వినియోగంలో ఉందో లేదో తెలియదు కానీ ఉంటే మాత్రం ప్రమాదకరమే. ఈ ప్రాంతంలో ఆవులు, గేదెలు తరచూ సంచరిస్తుండడం ఆకులను తినేందుకు ప్రయత్నించే క్రమంలో ముప్పు పొంచి ఉంది. విద్యుత్ అధికారులు స్పందించి తుప్పలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. నిర్లక్ష్యం ప్రమాదం.